అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉల్లికి సంబంధించినటువంటి రైతులు ఆందోళన చెందుతూ కొంతమంది ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారు. దయచేసి మన ప్రాణానికి విలువ కట్టలేము. దయచేసి అలాంటి పనులు ఎవరు చేసుకోవద్దు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రతి పంటకు, వరి పంటకు కానీ, ఉల్లికి కానీ, వగేర ఇంకా ఇతర పంటలకు కానీ, మిర్చి పంటకు కానీ, అలాగే పసుపు కానీ, ఇంకా ఇతర పంటలు ఏ పంట ఉంటే ఆ పంటకు రైతే రాజ్యమన్న ఈ రాజ్యాంగంలో రాసుకున్నటువంటి నినాదానికి ఖచ్చితంగా అద్దం పడుతూ మనం మాట్లాడదాం. కానీ మనం రైతులము ఆ రకంగా అయిపోతే మాత్రం నిజంగా ఈ ప్రపంచానికి, ఈ భారతదేశానికి, అందులో మన ప్రజాపాలన ప్రభుత్వం అని గెలిపించినటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా ఎలాంటి విలువ ఉండదు. వీళ్ళకు సిగ్గు రాకపోతే ఏ విధంగా మాట్లాడాలనో ఆ విధంగా మాట్లాడి మనము సిగ్గు తెప్పించే ప్రయత్నం అయితే నా వంతు అయితే కృషి చేస్తూ ఉంటా. ప్రతి ఒక్కరము ఈరోజు సాక్షి మీడియాలో ఏం జరిగింది, ఏం వచ్చింది, ఏదైతే మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వారికి బెయిల్ ఇవ్వడము, రైతుల పైన యూరియా కోసం వెళ్తే లాఠీ చార్జ్ చేయడము, ఉల్లి ధర దొరకక రైతులు ఆత్మహత్యలు చేసుకోవడము, కోట్ల కుంభకోణం చేసినటువంటి మద్యంలో ఉన్నటువంటి వాళ్లకు బెయిలు, రైతులు తమ పంటను పండించుకొని 4 ముద్దలు తిందాము, ఈ భారతదేశానికి కాదు ప్రపంచానికి అన్నం పెట్టే రైతులకు ప్రాణాలు కూడా కొట్టుకునే దుస్థితి. ప్రజలారా చూద్దాం మరి ఆంధ్ర జ్యోతిలో ఏమొచ్చింది, మనకు సాక్షిలో ఏమొచ్చింది. నేను కూడా ఒక రైతు బిడ్డనే, కొంచెం టైం లేక ఈనాడు పేపరు దాన్ని తీసుకోవట్లేదు, దాన్ని కూడా తీసుకుంటా. ఈరోజు అయితే ఈ 2 పేపర్లు, ఎందుకంటే ఒక పేపర్ ఏమో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే, ఒక పేపర్ ఏమో మన ఏబిఎన్ రాధాకృష్ణ సొంత చంద్రబాబు నాయుడు చెంచా అని చెప్పవచ్చు. చూద్దాం మరి రెండిట్లో ఏమొచ్చింది, ప్రజల తరపున ఏ పత్రిక మాట్లాడుతూ ఉన్నది, ఎవరు మాట్లాడుతూ ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం రాండి. ఇగో సాక్షి, దివంగత నేత ముఖ్యమంత్రి వర్యులు మద్యం అక్రమ కేసులో 3 బెయిలు. మంచిది, గొప్ప ధన్యం. భారత చరిత్రలో ఏదైనా ఉందంటే నేరస్తులకు, కరుడుగట్టిన రౌడీలకు, ఇలాంటి క్రిమినలకు, ప్రజాధనం దోసుకునే వాళ్లకు అరెస్ట్ అయిన నెలలోపలనే మళ్ళీ బెయిల్ రావడం, బయట తిరగారు. ఇది మన రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటు. అందుకనే వాళ్ళు మళ్ళా పబ్లిక్ను దోసుకుంటూనే ఉంటారు. చూడురిగో 3 బెయిల్ కదా. గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మంజూరు చేసినటువంటి ఏబీసీ కోర్టు, ఏసీబీ కోర్టు వీళ్ళకు బెయిల్ మంజూరు చేసింది. డిఫాల్ట్ బెయిల్ రాకుండా ఉండేందుకు అన్నపూర్ణ ఛార్జ్షీట్ దాఖలు చేయడం ద్వారా రాజ్యాంగ విరుద్ధము. డిఫాల్ట్ బెయిల్ ఉన్నందున ప్రాథమిక హక్కే కాకుండా చట్టబద్ధమైన హక్కని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాబట్టి సంపూర్ణ ఛార్జ్షీట్ లేకుండా 60 నుంచి 90 రోజుల వరకు మంచి రిమాండ్ పొడిగించడానికి వీల్లేదు. ప్రతి నిందితుడు వేరువేరుగా ఛార్జ్షీట్ దాఖలు చేసి బెయిల్కు అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధము. వీళ్ళకు బెయిల్ను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధము. వీళ్ళకు బెయిల్ ఇవ్వాలి, ప్రజల మీదికి వదలాలి. మళ్ళా మద్యం కుంభకోణాలే కాదు, ఇంకా ఏదైనా కుంభకోణాలు చేస్తారు. అలాంటి స్వేచ్ఛను వీళ్ళకు కల్పించాలని నేను ఈ రకంగా మీడియా ముఖంగా కోరుతా ఉన్నా. కూటమి కుతంత్రం, అబద్ధాల గోడలతో అడ్డగోలుగా బేతాల కథలు అల్లిన సీటు, వాటిని నిజం చేయడానికి అనుబంధ కథలతో తంటాలు, బలవంతంగా 164 సెంటిమెంటు ఇచ్చిందని అపూర్వల్గా మెచ్చిన ప్రయత్నం, ఆ పైన ఇష్టం వచ్చినటువంటి కథలు బలవంతంగా చెప్పిన తంతు. ఇక అసలు స్కామే జరిగిన చోట స్కామ్ జరిగినట్లు బురదల్లే పంగరమం. దీనికి తగినట్టుగా ఈనాడు మీడియాలో తానా తందనాన. ఇక్కడ చూడండి, ఆయన ధర లేక దిగాలు, పెట్టుబడి మేర కూడా రాలేదని తల్లడిల్లుతున్న రైతులు,
కొంటామని మాటిచ్చి చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం ఉల్లి టమాటా చెన్ని రైతు కన్నీట పర్యాంతం కొరత ఖర్చులు వృధా అని పొలాలనే పంటకు వదిలేస్తూ ఉన్న వైనం సర్కారు తీరుపైన కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు ధర్నా. 2 ఉల్లి రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయము. ఇక్కడ మనం హోటల్లో చూసుకుంటే హాస్పిటల్ ఉల్లి ధర ఏంటంటే పడనమత్తంతో పురుగుల మందు తాగి ఆత్మ ప్రయత్నం చేసుకున్నటువంటి వెంకట నాయుడు కృష్ణ, ఇతని పేరు కృష్ణ, ఇతని పేరు వెంకట నాయుడు. అన్నదాత పోస్టర్ ఆవిష్కరించిన వైఎస్ఆర్సీపీ నేతలు. రైతు సమస్యల పైన 9న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. ఆర్డీకే కేంద్రాల వద్ద శాంతియుతంగా ఆందోళన. అనంతరము విపక్ష వినతి పత్రాలు అందజేత. పోరాటం పైన ప్రభుత్వం కళ్ళు తెరిపిందాం, రైతుల సంఘాలతో కలిసి ప్రభుత్వం మెడలు వంచుదాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త నర్జల రామకృష్ణారెడ్డి పిలుపు. పార్టీ నాయకులతో కలిసి అన్నదాత పోస్టర్కు ఆవిష్కరణ. అన్నదాతలకు నరకయాత్ర. విజయనగరం జిల్లాలో రామభద్రిపురంలో యూరియా కోసం రైతుల కష్టాలు. మిగతాదంతా 13వ పేజీలో ఉందని లెక్క. ఇక్కడ చూసుకుంటే సివిల్స్ పైన సర్వే తప్పనిసరి. యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో 0.1% సక్సెస్ రేటు. తొలి ప్రయత్నంలోనే సత్తా చాటేవారు 7%. 1 కంటే ఎక్కువ ప్రయత్నాల్లో 93% మంది విజయము. లక్షల్లో అభ్యర్థులు పెరుగుతున్న ఖాళీల సంఖ్య స్వల్పమే. ఏటా 1000 మందికి మించి పెరగలేని పోస్టులు 1000 మందికి మించి పెరిగాయి. కానీ ఇక్కడ చూడుర్రి, కనీసం ఈడున్నటువంటి మందిలోనే ఉంటారు 400-500 మంది. పోస్టులు 1000 మందే ఉంటే దానికి లక్షల్లో పోటీలు. డబ్బులున్నోనికే సీట్లు వచ్చినోనికే మళ్ళీ నోట్లు పెడితే పోస్టులు. ఇది మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి విడ్డూరాలు. డీడ్కో గృహ రుణాలు రద్దు కుదరదు. పేద మహిళలకు మంత్రి నారాయణ స్పష్టీకరణ. లోన్ కట్టలేకపోతున్నామని మంత్రి మహిళల ఆవేదన. వాటిని రద్దు చేయాలని డిమాండు. అదేమీ కుదరదని రుణాలు కట్టాల్సిందే అని నారాయణ. లోన్ రద్దు చేయాలని నారాయణకు డిమాండ్ చేస్తున్న మహిళలు. పేద బడుగు బలహీన వర్గాలకు మనం లోన్ రద్దు చేస్తే ప్రభుత్వానికి ఎంత నష్టం జరుగుతుంది? లోన్ రద్దు చేస్తే ప్రభుత్వానికి ఎంత నష్టం జరుగుతుంది? పేద బడుగు బలహీన వర్గాలకు లోన్ రద్దు చేయవద్దు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల మీద రీవెరిఫికేషన్ చేయవలసిందే. వాళ్ళకు జీతాలు కాదు, వాళ్ళ కడుపు మీద అడుగు పెట్టవలసిందే. రైతులకు ఏంటంటే ఈ ధరలు కూడా పెంచవద్దు. ఇంకా ఎవరైతే చదువుకున్న పిల్లలకు తల్లికి వందనం ఇవ్వద్దు. ఆడబిడ్డని కింద 1500 ఇవ్వద్దు. పిరి బస్సులు పెట్టుకోండి, ఇష్టం ఉన్నట్టు చేసుకోండి. కావాలంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలిసి ఇద్దరు, ఒక్కలేమో మామను హతమార్చిన, ఒక్కరు తండ్రిని సొంత చిన్నాన్నను హతమార్చినటువంటి దరిద్రపు కొట్టి సీఎంలు ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో ఏడికెళ్ళి బాగుపడతారు ప్రజలు. అది తెలుసుకోవాలిగా. అందుకే ఇక్కడ మనము అడుక్కుంటా ఉన్న మహిళలు కూడా మనం దూరం కొడుతూ ఉంటాం. పరిష్కారం చూపించాం వాళ్ళకు. అది కథ. దోస్త్ మేరా దోస్త్. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మోదీ నేను బాయ్ బాయ్, భారత్కు మేము చైనాను కోల్పోలేదు. ఒక్క రోజులోనే ప్లేట్ మార్చిన ట్రంప్. ఎందుకంటే అప్పుడెప్పుడో కథిన్నం. అలెగ్జాండరు ఎన్నో దేశాల మీద గెలిచొచ్చి యుద్ధము మన భారతదేశానికి వచ్చి మనతో గెలవలేక వెనక్కు మారిపోయినాడ అలెగ్జాండర్. అటువంటి తరమే కాలేదు, ఆయన తరమే కాలే. ఈ ట్రంప్ తాత వచ్చి 2 నెలలు అయితలేదు పదవి కాలంలోకి. ఈయన భారతదేశం మీద నేను టారిఫ్లు విధిస్తా, భారతదేశంలో ఉన్నోళ్ళందరూ మన అమెరికా ఉన్నోళ్ళందరినీ మొత్తానికి ఇంటికి పంపిస్తా అనే మాటలు మాత్రం మాట్లాడితే భారతదేశంలో ఉన్న మోడీ సార్ ఊరుకుంటాడా? హిందూ ధర్మాన్ని
రామనామాన్ని జపించే ఆంజనేయుడు ఊరుకుంటాడా? తగినట్టుగానే గుణపాఠం చెప్పినాడు. గుణపాఠం చెప్తే ఇప్పుడు ఏమంటా ఉన్నాడంటే ట్రంప్ తాత చైనాకు భారత్ను వదులుకోలేము, ఎందుకంటే చైనా డ్రాగన్ లాంటిదట. ట్రంప్ చెప్తా ఉన్నాడు చైనా డ్రాగన్ లాంటిది, భారత్ను వదులుకోలేము, మళ్ళా భారత్ తోటి దోస్తు మేరా దోస్త్, మోడీ బాయ్ బాయ్, ఇద్దరు బాయ్ బాయ్ అట. మోడీ గొప్ప ప్రధాని అంటూ కితాబు ఇప్పుడాయన చెప్పనున్నదే నచ్చడం లేదు. రష్యా చైనాతో భారత్ నయనం పైన ఆక్రోశం, మారిన వైఖరి అభినందనిస్తున్న మోడీని. భారత్ అమెరికాలది ఊహాత్మక బంధం అంటూ అత్యాత్మక ఉందాగా స్పందించిన ప్రధాని. ఐరాన ప్రతినిధి సభకు ప్రధాని మోదీ వెళ్లరు, ఆర్థిక సమావేశాలకు విదేశాంగ మంత్రి జైశంకర్ను పంపిస్తాడట. ఏదైతే మనకు ప్రతి సభ అంటే ప్రతి దేశాల్లో ఉన్నటువంటి మొత్తం ప్రపంచంలో అన్ని దేశాల సభ జరిగే ఆడికి మోడీ సారు నేను వెళ్ళను, విదేశాంగ మంత్రి మాత్రమే పంపిస్తాను అని మాట్లాడుతున్న విషయం. ఎందుకంటే ఆడికి వెళ్ళిన తర్వాత ఆ సభలో ఏదైనా జరగచ్చు. మోడీని మళ్ళా అమెరికా వైపు దోస్తనం చేసుకుంటూ మళ్ళీ ఒప్పందాలు కూడా చేసుకునే విషయం రావచ్చు. అందుకనే మోడీ సారు నేను వెళ్ళను అని కరాఖండిగా చెప్తున్నటువంటి ముచ్చటగా అనిపిస్తూ ఉన్నది. కానీ నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఇదైతే మరీ దురదృష్టం, అంటే ఇది మరీ దురదృష్టం. ఇటువంటి చూపెట్టాలనా ఇది. ఎందుకంటే వీళ్ళకు బెయిల్ రావడము, ఏదైతే మనకు మద్యం అక్రమ కేసులో ముగ్గురికి బెయిల్ రావడం అనేది విచిత్రం అని నేనైతే భావిస్తున్నా. మరి మీరేమంటారో మీరు మీ రూపంలో కామెంట్ చేయండి. ఈడ పేద మహిళలకు ఏదైతే వాళ్ళకు ఇంటికి సంబంధించినటువంటి లోన్ను రద్దు చేయమంటే మాత్రం రద్దు చేయలేని ప్రభుత్వము మరి అత్యున్నతంగా దాదాపు 1000 కోట్లు దోచుకున్న వారికి ఏ రకంగా బెయిల్ వస్తుంది? ఇప్పుడు మరి దీని గురించి ఇక్కడ మన ఉన్నటువంటి రైతుల గురించి, ఇక్కడ సివిల్స్ పైన పోరాడుతున్న స్టూడెంట్ గురించి, ఇక రైతుల కోసమే మేము డైరెక్ట్ నిరసనకు దిగుతాము అని చెప్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. మరి ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చిందో చూద్దాం ఒకసారి. ప్రజలారా, ఆంధ్రజ్యోతి అయ్యగారు రాధాకృష్ణ గారు రాసినటువంటి పత్రికలో ఏమొచ్చిందో చూద్దాము. మేలుకుంటే బాగుంటుంది. కేసీఆర్కు కష్టకాలం, అది ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పేపర్లో రాయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మాత్రం రాస్తాడు. ఇక్కడ ప్రభుత్వం గురించి ఏం రాయడు. ఏపీపీలో మెడికల్ కాలేజీలు వైసీపీ ఏడుపులు, వైద్యం పైన విషం, నాడు జగను ఉత్తుత్తి ఆర్భాటం. డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లాంపురం రూరల్ మండలంలో సమాసనంలో పునాది దృశ్యంలో వైద్య కళాశాల భవనం సమాదాయాలు, పునాదులు తీస్తున్నటువంటి సమాదాయాలట. ఈడ కూడా ఇచ్చినారు అయ్యల గురించి. జైలు నుండి బయటకు వస్తున్న మిథున్ రెడ్డి, మద్యం స్కామ్లో మరో 3కి బెయిలు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు మంజూరు. దేశం విడిచి వెళ్ళొద్దు, సాక్షులను కలవద్దు, షరతులు. పాస్పోర్టులు సమర్పించాలని ఆదేశం. నేడు విడుదల చేయనున్న అధికారులు. మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిలు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు 11న తిరిగి లొంగిపోవాలని కోర్టు ఆదేశం. అంతే ఉంటుంది. మరి ఎరువుల లభ్యత పైన భరోసా ఇవ్వరు. కానీ ఇక్కడ వైఫల్యాలను దాచిన కూటమి పైన జగన్ అబండాలు. నాడు ఆర్భాటం, 17 కాలేజీలు శంకుస్థాపన, నిర్మాణ అంచనా వ్యయం 8,480 కోట్లు 4.5 ఏళ్లలో చేసింది.
2125 కోట్ల పనులు అని, ఆ నిధులు అప్పులు కేంద్ర సహాయమే అని, 674 కోట్లు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, హడావుడిగా 5 కాలేజీలు ప్రారంభించి అరాకొర వసతులు, ఫ్యాక్టరీలతో క్లాసులు, మరో 10 కాలేజీలు పూర్తికి 6,000 కోట్లు కావాలని, అప్పుడు వాటిని వైసీపీతో నిర్మాణానికి ప్రభుత్వము వాగ్దానాలు దాచిన జగన్ విష ప్రచారం ఇదన్నట్టు. ఇక్కడ ప్రజల సమస్యల గురించి ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. అదేమో జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి సాక్షి, ఇది డైరెక్టు చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి అని మనకు కనబడతా ఉన్నది. ఇంకోటి ఏముందయ్యా, ఒక హెడ్లైన్ పేపర్లో ఈ రకంగాన కేసీఆర్కు కష్టకాలం, అధికారం ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జుట్టు దొరకపట్టుకోవచ్చు, కానీ ఒక ఆట ఆడుకున్నాడు కేసీఆర్. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ఎత్తుగడలతో చిత్తు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన చేతికి మట్టి అంటకుండానే సిబిఐ భుజాల పైన తుపాకీ పెట్టి కేసీఆర్ను దెబ్బకు తీసే ఎత్తుగడను రేవంత్ రెడ్డి ఎంచుకున్నాడు. అట్లుండదంట మీ కథలు. పన్ను పరాళీకరణ అందరికీ ఉపయోగమే. ఇప్పుడు ఇన్వాయిని ఇచ్చే వారిని జిఎస్టి గమనిస్తుంది. పన్ను తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందనివ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆంధ్రజ్యోతితో జిఎస్టి కమిషనర్ సాధు నరసింహారెడ్డి, జిఎస్టి రేట్లు తగినప్పుడు కేవలం స్వలాభ తగ్గింపుగా చూడలేం. ప్రస్తుతం అమల్లో ఉన్న పన్నులన్నీ సరళతరం చేయడము, వ్యవస్థలో లోపాలను సరిదిద్దడము, దేశీయాత్రిక కల్పాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర సంస్కారాలను చాటించడము అని చెప్తా ఉన్నటువంటి విషయము. వాహనానికి మాస్కు ఎందుకోసం? అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఓ ఎమ్మెల్యేతో భేటీ కోసం ప్రభుత్వం ట్రోల్ కాల్ వాహనం ఏపీ 16 TJ1 నంబరు తెల్లకారు రంగులో ఉన్న ఈ ఇన్వో 11 ఇండస్ట్రీకి ప్రతినిధి సమకూర్చింది. ఎవరు దీని దందా? సదరు ఎమ్మెల్యే కనుసుమండడంతో ప్రభుత్వ వాహనం పైన స్టిక్కరు అతికించడం నిజమా కాదా? ఫోటో దీని సాక్ష్యము. ఇదే ఫోటో సాక్ష్యం. అంతరాయితీ స్థాయిలో ఆపద సేవలు, అత్యంత అవసర సర్వీసులు ఒకే గోడు కిందకు 00 112 ఇవన్నీ కంట్రోల్కు సంబంధించి అన్నిటికీ టవర్ కేంద్రంగా ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ, 24 గంటల పాటు 152 మంది సిబ్బందితో నిర్వహణ, యూఆర్సీల పేరుతో త్వరలోనే అందుబాటులోకి. ప్రజలు అసంతృప్తికే ప్రధానంగా డీజీపీ హరీష్ కుమార్. ఎక్సైజ్ బార్కు ఒత్తిడి. ఇంకా ఇక్కడ ఏమైనా ఉన్నాయంటే ప్రజలకు సంబంధించి ఏదీ లేదు. వాళ్ళకి ఆంధ్రజ్యోతి వాళ్ళకి కావాల్సినటువంటి యాడ్ మాత్రమే ఉన్నది. ఇంకా ఏమున్నా చెప్పురు. ఇక ఏం చూద్దాం. ఇక ప్రజలకు సంబంధించి ఉన్నదా అంటే ఏమీ లేదు. సరే, ఒకటి చూసుకుంటే నాకు రాజ్యాంగంలో బాగా విచిత్రమైన విషయం ఏంటి అంటే 1000 కోట్లు దోసుకున్నటువంటి వీళ్ళకు బెయిల్ మంజూరు కావడము. ఏదైతే మెడికల్ కాలేజీల పైన ఎన్ని కోట్లు? దాదాపు 8,480 కోట్లు. ఏమైంది మరి? చంద్రబాబు నాయుడు అయినా ఎంక్వైరీ చేసి ఈరోజు మెడికల్ కాలేజు కంప్లీట్ కాక ఉన్న మెడికల్ కాలేజీలో సీట్లు దొరకక ఏదైతే మనకు ఉన్నటువంటి విద్యార్థులు అతలాకుతలం అవుతున్నా కానీ మరి కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఒకవేళ మీకు అంత అవినీతి జరిగిందని తెలిస్తే దీని మీదే కానీ మద్యం కేసులో కానీ ఇప్పటి వరకు దాంట్లో పూర్తి పాత్ర పోషించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్టు కాలేదు? అరెస్టు కావాలి కదా మరి. ఇక ప్రతి ఒక్క విషయాన్ని ప్రజలే అర్థం చేసుకోవాలి. ప్రజలారా,
ఈ యొక్క విషయాన్ని ఆంధ్రజ్యోతిలో వచ్చిన, సాక్షిలో వచ్చిన, ఏదైనా రైతులంటే ఒక విధంగా, మా సాధారణ మహిళలంటే ఒక విధంగా, అలాగే అంటే రాజకీయ నాయకులు అంటే మనం అనే విషయాన్ని మనకు కనబడతా ఉంది. కాబట్టి దయచేసి ప్రజలు కళ్ళు తెరిచి రాజకీయ నాయకులంతా ఒక్కటే, రాజకీయం రంగు ముసులుకుంది అంటే అందరం దాంట్లో ఒకటే ఉంటారు అని భావించాలని కోరుకుంటూ అందరికీ ప్లీజ్ వీడియోని అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.